ఎస్పీ న్యూస్ కి స్వాగతం. అక్రమాలకు అడ్డాగా ఫారెస్ట్ అధికారుల కళ్లుగప్పి అందరికీ తెలిసేలా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చట్టం కళ్లుగప్పి ప్రకృతిలో భాగమైన చెట్లను దారుణంగా నరికివేసి వారి అవసరాలకు అనుగుణంగా మలుచుకొని ఫారెస్ట్ అధికారులకు మామూలు సరిపెట్టి కోట్ల రూపాయలు వేప, మామిడి, జీడి మామిడి, చీమచింత ఇంకా పలు రకాల ప్రకృతి సంపదను నరికేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ శ్రీరాంపురం గ్రామానికి చెందిన కుప్పిశెట్టి శ్రీనివాస్ అనబడే వ్యక్తి ఈ కర్రల మాఫియా యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే బడాబాబులు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి అక్కడి నుండి దాటిపోతున్నాడు. ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఏమాత్రం అనుమతి లేకుండా లక్షల టన్నుల నరికేసిన కర్రలు రోడ్ల పక్కనే లాట్లుగా ఉన్నవారు పట్టించుకోరు. ఈ దందాలకు పరిష్కారం ఎప్పుడో అసలు ఫారెస్ట్ అధికారులు స్పందిస్తారా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలా అక్రమంగా రోడ్ల పక్క నీడనిచ్చే చెట్లను కొట్టి అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని అందరూ కోరుతున్నారు.